నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు చేయబోయేది పల్లీ చాట్. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని పల్లీలు లో టు మీడియంలో పెట్టుకుని ఇలా వేయించుకోవాలి తొక్క వచ్చేసినట్టుగా. ఇప్పుడు టమాటా, దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుక్కోవాలి చిన్న చిన్న పీసెస్లో. ఇగో టమాటా చూసారు, లోపలదంతా తీసి చిన్న చిన్న ముక్కల్లాగా తరగాలి అన్నమాట. దోసకాయ, ఉల్లిపాయ ముందే తరిగేసాను, ఆ క్లిప్పు మీకు చూపించడం మర్చిపోయాను అన్నమాట. కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ కూడా. ఇప్పుడు బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని స్పూన్లు పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు. ఇదేం చేయాలంటే ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయినట్టుగా. మీరు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇగో చూడండి, ఇప్పుడు ఇలా వెలిగించుకుని ఇప్పుడు ఆ పల్లీలన్నీ దీనిలో వేస్తాం. తొక్క తీస్తాం అన్నమాట. తొక్క తీసి చెరుక్కుని ఆ పల్లీలు దీనిలో వేసుకుంటాం. ఒక 2 minutes వేయిస్తాం అన్నమాట. ఆ ఉప్పు, కారం, పసుపు అంతా ఈ పల్లీలకు పెట్టినట్టుగా. లో టు మీడియంలోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టి మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలని ఒక బౌల్లో తీసుకుంటాం అన్నమాట. ఈ సాయంత్రం పూట చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇగో ఇప్పుడు ఈ దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు దానిలో వేస్తాం. చూసారా, రోడ్డు మీద అమ్ముతుంటారు కదా, అలాగే వస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోండి. నేను ఆ హడావిడిలో ఆ క్లిప్ కూడా అది కూడా మర్చిపోయాను. బ్లాక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నిమ్మరసం పిండి సన్నం కారం పోసుంటే అది కూడా వేసుకోండి. మా ఇంట్లో లేదు, అందుకే వేయలేదు నేను. ఇప్పుడు ఇది చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. తింటుంటే భలే భలేగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.